Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశంలో ప్రాంతీయ పార్టీలను బీజేపీ బతకనివ్వదా? దేశంలోని ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఇది వర్కౌట్ అయింది కూడా. చాలా సందర్భాలలో రాష్ట్రాలను శాసించిన ప్రాంతీయ పార్టీలు ఒక్కసారి ఓడిపోగానే పట్టు కోల్పోతున్నాయి. ఆయా పార్టీల నాయకులు, కీలక నేతలు కూడా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతీయ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని తగ్గించి వాటికి చెక్ పెట్టేందుకు ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతోంది బీజేపీ. కీలక నాయకులను, ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా ఆయా ప్రభుత్వాలను పడగొడుతూ పార్టీలను చేల్చడం బీజేపీ అనుసరిస్తున్న ప్రధాన వ్యూహంగా చెప్పొచ్చు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలను చీల్చి ఆ పార్టీలలోని ప్రధాన వర్గాలను తమ కూటమిలోనికి చేర్చుకుంది. తాజాగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ చీలిపోయి షిండే గ్రూప్లో కలిసిపోయింది. ఈ క్రమంలో దేశంలో ప్రాంతీయ పార్టీలు ఇక మనుగడ సాగించడం కష్టమేనా అన్న చర్చ మొదలైంది. కానీ భిన్న సంస్కృతులు, విభిన్న జీవన విధానాలు ఉన్న భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు అంతరించిపోవడం అనేది అసాధ్యమనే చెప్పాలి. ఇప్పటి వరకు బెంగాల్లో 30 సంవత్సరాలు రాజకీయం చేసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ పార్టీ పట్ల, ఆ పార్టీ అధినేత పట్ల సహజంగానే వ్యతిరేకత వస్తుంది. ఇటు తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. తమిళనాడులోనూ అదే రిపీట్ అయింది. అంతే తప్ప ఓడిపోయిన ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయని అనుకోవడం భ్రమే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగిస్తూనే ఉండగా మరికొన్ని కొత్త ప్రాంతీయ పార్టీలు పుడుతూనే ఉన్నాయి. 1967 నాటికే దేశంలో 11 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. 59 సంవత్సరాలలో తమిళనాడులో ఈ రోజుకి బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అధికారంలోకి రాలేకపోయాయి. దేశమంతా వ్యాపించినా ఇప్పటికీ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేకపోయింది. దేశమంతా వ్యాపించినా ఇప్పటికీ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోయింది. 1990 నుండి ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు కాలేదు. ఇప్పటికీ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల సహకారంతోనే కూటమి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రస్థానాన్ని గమనిస్తే ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ కాషాయ జెండా ఎగరడం కష్టమవుతోంది. అందుకే దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ఆయా పార్టీల నేతల ప్రతిష్టను మంటగలిపి వారిని జైలుకు పంపి పార్టీలను చేల్చడం మోదీ సర్కార్ అనుసరిస్తున్న వ్యూహమని కొందరు అంటారు. ప్రాంతీయ పార్టీలను తొక్కివేస్తే తప్ప దేశమంతా ఏకఛత్రాధిపత్యం సహించలేమని బీజేపీ భ్రమపడుతోందని అంటారు. దర్యాప్తు సంస్థలు పూర్తిగా కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయాయనే అభిప్రాయం ఉంది. ముందే ఒక స్క్రిప్ట్ రాసుకుని దానికి అనుగుణంగా అరెస్టులు చేయడం, మీడియా ద్వారా బురద చల్లడం ఒక పథకం ప్రకారం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి.